వైసీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒక విమర్శ చేస్తూ ఉన్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద. అదేంటి అంటే మనం 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోలేదు, కార్యకర్తలతో కలవలేదు. అన్ని బాధ్యతలు కూడా వాలంటీర్లకు చెప్పడం వల్ల కార్యకర్తలు పార్టీకి దూరం అయిపోయారు అని చెప్పేసి పెద్ద ఎత్తున స్థానికంగా ఎవరైతే గ్రౌండ్ లెవెల్ నుండి లీడర్స్ అధినాయకత్వానికి తీసుకెళ్లారనమాట. ఏంటంటే ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలకి ఎలా ఎలా బెనిఫిట్స్ అయితే చేస్తూ ఉందో రకరకాల మార్గాల ద్వారా, అప్పుడు వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలను కొంచెం విస్మరించింది. ఏంటంటే వాలంటీర్ల చేతిలో అన్ని అధికారులు పెట్టి వాళ్ళని విస్మరించారనమాట. అయితే ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పదే పదే ఒక విషయాన్ని అయితే తీసుకెళ్తున్నారు. ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ స్థాయిలో మమ్మల్ని వేధిస్తుంది, మరి రేపు అధికారంలోకి వస్తే మాకు ఏదైనా బెనిఫిట్స్ కానీ అధికారులు కానీ మాకు ఉంటాయని చెప్పేసి కార్యకర్తలు పదే పదే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నారు. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే ఆయన ఏం మాట్లాడుతుంటారండి. ఇక్కడ కాదు, కార్యకర్తను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాల అని చెప్పి కూడా ఆలోచించారు. మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తాను. ఈసారి మాత్రం కార్యకర్తని ఎవరు వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తారని చెప్తాను. ఎందుకంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడాలి, మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాం. వీళ్ళంతా వీళ్ళే కొడతా ఉన్నారు, వీళ్ళంతా వీళ్ళే దొంగ కేసులు పెడతా ఉన్నారు, వీళ్ళంతా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు కేసులు, వీళ్ళంతా వీళ్ళే విట్నెస్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు, వీళ్ళంతా వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. చూసారు కదా, వైసీపీ పార్టీ మీద ప్రధాన ఆరోపణలు కార్యకర్తలు చేసేది ఏంటంటే వాలంటీర్ల మీద ఎక్కువ ఆధారపడి కార్యకర్తల్ని దూరం చేసుకున్నారు. పోలింగ్ బూతుల్లోకి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ అనేది వాలంటీర్ వ్యవస్థ వల్ల తీవ్రస్థాయిలో ధ్వంసమైంది. పార్టీ కోసం ఎవరు పనిచేయట్లేదు, ఒకవేళ పనిచేసిన వాళ్ళకు కూడా సరైన గుర్తింపు దక్కట్లేదు. దానివల్ల ఏంటంటే పార్టీ నుంచి కార్యకర్తలు దూరం అయిపోయారు. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి పదే పదే విషయాన్ని చేరవేస్తున్న సమయంలో ఈసారి కార్యకర్తలకు మేము అండగా ఉంటాం అన్నట్లుగా ఈసారి అధికారంలోకి వస్తే రకరకాల మార్గాల ద్వారా ఇండైరెక్ట్గా ఏంటంటే రకరకాల మార్గాల ద్వారా బెనిఫిట్ చేస్తాం, మీరు పార్టీ నమ్ముకొని ఉండండి, మిమ్మల్ని మేము దూరం చేసుకోము అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్.